ఏం శాస్త్రం చెప్పండి? సాతాను శాస్త్రం. ఈ 2 రోజుల పాటు మనం నేర్చుకోబోయే సబ్జెక్టు సాతాను శాస్త్రం. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? డెమోనాలజీ, డీమన్, డెమోనాలజీ. ఏంటి ఈ సబ్జెక్ట్ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ సాట్. ద డాక్ట్రిన్ ఆఫ్ సాట్. The doctrine of Satan. The doctrine of Satan అంటే సాతాను గురించిన సిద్ధాంతం. సరే, సాతాను శాస్త్రం సిలబస్ ఎంత అంటే సిలబస్ ఒక మాట బైబిల్లో మొత్తం అధ్యాయాలు ఎన్ని చెప్పండి? పాత నిబంధనలు ఎన్ని? ఎన్నో ఉంటాయి సార్, దాంట్లో ఉన్నాయి. స్టూడెంట్స్ కాబట్టి చెప్పాలి సార్. ప్రసంగంలో అయితే అడగం, బాగుంటారు. మనం అదే బైబిల్ కాలేజీ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇవి మినిమం. పాత నిబంధనలు ఎన్ని, కొత్త నిబంధనలో ఎన్ని? ఒకటంటే చెప్పండి, తెలుసు ఏమ్మా? 900 పుస్తకాలు కదా, 39. సరే, పుస్తకాల సంగతి పక్కన పెడితే ఇంకా అధ్యాయాల సంగతి ఆలోచించాను. అధ్యాయాల సంగతి చెప్పండి. నేను అధ్యాయాలు అడగని పుస్తకాలు అడుగుతున్నాను. పాత నిబంధనలో మొత్తం అధ్యాయాలు 969. కొత్త నిబంధనలో 929. 260. మొత్తం 1189 అధ్యాయం. ఏమన్నా ఒకటి నేను ఉంటే చెప్పండి. 1189 అధ్యాయాలు బైబిల్ అంతా. 929, 260. ఇప్పుడు సాతాను మొట్టమొదట ఏ అధ్యాయంలో కనిపిస్తాడు బైబిల్లో? ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. సర్వము యుక్తి గలదై. సో మొత్తానికి ఆది కాండంలో ఏ అధ్యాయంలో సాతాను ఎంటర్ అయినా చెప్పండి? 3వ అధ్యాయం. అంటే ఇప్పుడు చిట్ట చివరి ప్రస్తావన బైబిల్లో సాతాను గురించి ఎక్కడ రాయబడింది? చిట్ట చివరి ప్రస్తావన సాతాను గురించి చివరి ప్రస్తావన బైబిల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 10:20 చదవండి. అక్కడ 20:10 సార్, 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల బిందంలో పడవేయబడింది. అచ్చట అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుతారు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యువకుని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. 20వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడి ఉందంటే అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి. అంటే అపవాది అగ్ని క్లోజ్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను,
ఆది కాండములో 3వ అధ్యాయములో ప్రవేశించిన అపవాది సాతాను ప్రకటన గ్రంథంలో ఎంతవరకు కొనసాగినాడు? 20వ అధ్యాయం 10 వచనం. ఆది కాండములో సాతాను ప్రస్తావన లేని అధ్యాయాలు ఎన్నమ్మా? 2. ఏ అధ్యాయాలు? ఆది కాండంలో 1, 2 అధ్యాయాల్లో సాతాను సిలబస్ లేదు మనకు. ప్రకటన గ్రంథంలో సాతాను ప్రస్తావన లేని అధ్యాయాలు ఎన్ని? 2. ఏమేమి? 21, 22. అంటే సాతాను కూర్చిన ప్రస్తావన లేని అధ్యాయాలు బైబిల్ ఎన్ని? 4. ఇప్పుడు చెప్పండి, సిలబస్ పెద్దదే చిన్నదే? సాతాను సిలబస్ దావీదుకు 16 అధ్యాయాలు, అబ్రాహాముకు 12 అధ్యాయాలు చెప్తారు కదా. మరి అపవాదికి ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 4 తీసేయాలి అంతే. 1185. మళ్ళీ 2 రోజులు సరిపోతుందా? సర్దుకోవాలంతే. సాతాను శాస్త్రం ఏముంది లేబ్బా, సాతాను గురించి అంటాం. కానీ ఏదో ఒక రూపములో ఆది కాండం 3వ అధ్యాయములో నుంచి ప్రతి పుస్తకములో, ప్రతి అధ్యాయములో, ప్రతి క్యారెక్టర్లో ఎక్కడో చోట సాతాను ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ప్రతి చోట. అందుకే మనం ఈ శాస్త్రాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం, అర్థం చేసుకుందాం, వారితో ఎట్లా వ్యవహరించాలో అట్లా వ్యవహరిద్దాం. మంచిది. మొట్టమొదట ఇది మనం బైబిల్ విద్యార్థులం కాబట్టి సిస్టమేటిక్ ఉండాలి. ప్రసంగం అయితే ఈరోజు చొరబడి ఆడవచ్చు, అంతే కదా. ఈ ఆది కాండంలో ఆదాము హవ్వకి 2 కొడుకులు, కయ్యను. అట్లాగే కొత్త నిబంధనలో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ నుంచి కొత్త నిబంధనలు ఆడిపోవచ్చు. కానీ ఈ బైబిల్ తరగతి అట్లా పోవడానికి వీల్లేదు. ఒక సిస్టమేటిక్ స్టడీ చేస్తాం కాబట్టి దాన్ని సైన్స్ అంటాం. సైన్స్ని ఇంగ్లీష్లో సైన్స్ అంటే తెలుగులో శాస్త్రము అంటాం. అందుకే ఆ పేరు పెట్టింది. శాస్త్రము ఇస్ నథింగ్ బట్, సైన్స్ ఇస్ నథింగ్ బట్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ పర్టికులర్ థింగ్. ఏదైనా ఒక విషయాన్ని గురించి క్రమబద్ధంగా స్టడీ చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? శాస్త్రము అంటాం. ఇప్పుడు సాతాను శాస్త్రం అంటే అర్థం ఏంటి? సాతాను శాస్త్రం, డెమనాలజీ ఇస్ నథింగ్ బట్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ సాటన్, డీమన్. అంతే. మనం ఇక్కడ కూడా అర్థం చేసుకోకుండా బడా ఎట్లంటే అక్కడ నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా ఎట్లా అర్థమవుతుంది? అందువల్ల మనం ఖచ్చితంగా బైబిల్ విద్యార్థులం కాబట్టి సిలబస్ ఖచ్చితంగా ఉండాలి. అది రాసుకుంటాం. ఫస్ట్ సాతాను శాస్త్రములో సిలబస్ మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఈ సబ్జెక్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, సిలబస్. రైట్. ఈ సాతాను శాస్త్రములో 3 యూనిట్లు అనుకుందాం. 3 యూనిట్స్, 3 పాఠాలు. నంబర్ 1 సాతాను శాస్త్రం పరిచయం. సాతాను శాస్త్రం పరిచయం. సాతాను శాస్త్రం పరిచయం, ఇంట్రడక్షన్ లేదా ఉపోద్ఘాతం. మనం ఎవరైనా కొత్త వ్యక్తిని కలుసుకున్నప్పుడు మొట్టమొదట చేసే పని ఏంటి? పరిచయం చేసుకోవాలి. అట్లా కాకుండా ఒక 5 రూపాయలు ఇస్తావా అంటే ఎవడని కదా, నువ్వెవరు? కొంతమందికి ఇంత చదివి వింటారు కానీ కొంచెం కూడా జ్ఞానం ఉండదు. ఫోన్ చేసి ఏం మరి ఎప్పుడు వస్తావు అంటాడు. నువ్వెవరు? నీ తోకేంటి? నీ కథ ఏంటి? మనం అంటే అందరూ తెలుసుకుంటే కానీ ఆయన తెలరు కదా. అవన్నా నేను పలానా చోట పలానా నుంచి ఇట్లా అంటే క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇప్పటికీ తెలియదు. ఎవరైనా కొత్త వ్యక్తితో మనం కన్సల్ట్ కాబోయేటప్పుడు ఆ వ్యక్తిని పరిచయం చేసుకోవడం ఉత్తమం. అట్లాగే ఒక సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చాప్టర్లోనే ఆ సబ్జెక్టు గురించి పరిచయం జరగాలి. అందుకోసమే
ఉపోద్ఘాతము, సాతాను శాస్త్రం యొక్క పరిచయం అని నేర్చుకున్నాం. దీంట్లో మనం నేర్చుకోబోయే అంశాలు ఏం నేర్చుకోబోతున్నామంటే, ఒకటి సాతాను శాస్త్రం యొక్క ఆవశ్యకత, నీడ్. సాతాను శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? అంత అవసరం ఉందా ఈ కాలంలో? కొంతమంది అనే వాళ్ళు ఆయన సాతాను గురించి ఎందుకు వేదమైనా నీడ్ ఉండాలి కదా. నీడు ఎంత బాగా అర్థమైతే అంత బాగా నేర్చుకుంటాం. మామూలుగా అవసరం లేదనుకోండి, ఏం నేర్చుకో. ఒక మాట ఏంటి, అవసరం అన్ని విద్యలు నేర్పిస్తాయి. అవసరం అన్ని విద్యలు నేర్పిస్తాయి. అమ్మాయిలు అనుకోండి, అమ్మా కొంచెం ఆ బండి వేసుకోకపోతే నాకు రాస్తా. కాలేజీ చేరిన తర్వాత ఇంట్లో ఇచ్చుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, బస్సులు లేవు, ఆటోలు లేవు. బండి నేర్చుకుంటే తప్ప పోలేవు అనుకోండి. ఖచ్చితంగా నేర్చుకుంటావు. ఎందుకు? అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు తప్పదు కదా. అవసరం ఎంత బాగా అర్థమైంది అంత బాగా నేర్చుకుంటాం. సాధారణ శాస్త్రం ఎవరి కోసమో కాదు. నేను ఎందుకు నేర్చుకోవాలి, నీదేంటి, అవసరం ఏంటి అనేది 2-3 పాయింట్లు చూద్దాం. సెకండ్, దీంట్లో ఏమి నేర్చుకోబోతున్నామంటే, సాతాను యొక్క ప్రారంభం. బిగినింగ్ ఆఫ్ సాటన్. ఈరోజు సాతాన్ అంటేనే మన మాటల్లోనే వాడు వీడు అంటుంటారు కదా. పిల్లలు కూడా భయపడతారు. అప్పుడప్పుడు నల్లగా డ్రెస్ వేసుకొని. నిజంగా సాతాను మొదట్లో అట్లుండేవాడా? సాతాను ప్రారంభం ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు సార్? దాని గురించి మనం నేర్చుకోబోతాం. తర్వాత ఇంకేం నేర్చుకుంటాం ఈ చాప్టర్లు అంటే, సాతాను యొక్క పతనం. ఎట్లా పడిపోయాడు సాతాను? అంత బాగుండేవాడు. సాతాను యొక్క పతనం ఎలా జరిగింది? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్? దాని వెనక ఉండే కారణాలు ఏంటి? ఎందుకు పడిపోయాడు? పడిపోవడానికి ఇదే కారణం. రేపు పొద్దున మనమైనా అంతే కదా. కొన్ని కన్క్లూషన్స్ కూడా సాతాను యొక్క ప్రారంభం నేర్చుకుంటాం, సాతాను యొక్క పతనం నేర్చుకుంటాం. 4వదిగా సాతాను యొక్క గమ్యం. చివరికి వాని గమ్యం ఏంటి? వాని యొక్క చివరిగా వాని గోల్ లేదంటే వానికి జరిగేది ఏంటి? గమ్యం ఏంటి? సాతాను యొక్క గమ్యం. ఇది ఫస్ట్ చాప్టర్లో స్థూలంగా అర్థం చేసుకుంటాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ డెమనాలజీ అనే చాప్టర్లో యూనిట్లో 4 సబ్ టాపిక్స్ నేర్చుకుంటాం. ఒకటి, డెమనాలజీ యొక్క నీడ్, ఎందుకు చదువుకోవాలా, ఆవశ్యకత ఏంటి. 2వది, సాతాను ప్రారంభం ఎలా ఉంది. 3, సాతాను ఎలా పతనమయ్యాడు. 4, సాతాను యొక్క గమ్యం ఏంటి, వారి చివరి స్థానం ఏంటి, వారితో పాటు ఉన్నవారు, వారి కథ ఏంటి అనేది చూడబోతాం. ఇది ఫస్ట్ యూనిట్లో ఉండే టాపిక్స్. సెకండ్ యూనిట్, రెండవ చాప్టరు సాతాను యొక్క వ్యక్తిత్వం అని రాసుకున్నాం. సాతాను వ్యక్తిత్వం అంటే ద పర్సనాలిటీ ఆఫ్ సాటన్. పర్సనాలిటీ ఆఫ్ సాటన్. సాతాను యొక్క వ్యక్తిత్వం ఏంటి, సాతాను యొక్క స్వభావం ఏంటి. ఇప్పుడు ఒక వ్యక్తిత్వం వ్యవహరించాలి అంటే ఆ వ్యక్తి స్వభావం తెలియాలి కదా. అందుకోసమే ఈ చాప్టర్లో సాతాను వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సాతాను యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఇందులో సబ్ టాపిక్స్ రాసుకుందాం. ఏమేమి నేర్చుకుంటాం ఈ చాప్టర్లో. నంబర్ 1, సాతాను పేర్లు.
సాతాను పేరు బైబిల్ గ్రంథంలో సాతానుకి ఇవ్వబడినటువంటి పేర్లే. సాతానుకు ఏమేమి పేర్లు ఉన్నాయి బైబిల్లో? ఇది నేర్చుకుంటే ఏమర్థమైందో చెప్పండి. పేరు బైబిల్ ప్రకారం గుణమును తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? నాబాలు పేరు నాబాలు గుణాన్ని తెలుపుతుంది. నాబాలు మోటవాడు, దుర్మార్గుడు. యాకోబు మోసగాడు గుణాన్ని తెలుపుతుంది. సాతాను పేర్లను రాసుకుంటున్నామంటే సాతాను యొక్క గుణ లక్షణాలన్నీ మనకు అర్థమవుతాయి. అది సాతాను యొక్క స్వభావం ఇస్ నథింగ్ బట్ సాటన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంతే. ఆవు స్వభావాన్ని రాయండి, ఏం రాయాలి? ఆవు లక్షణాలన్నీ రాస్తాం అంతే. సాతాను యొక్క లక్షణాలు సాతాను పేర్లను బట్టి గ్రహించవచ్చు. ఏమేమి మన లక్షణాలు? నంబర్ 2, రెండవది సాతాను పోలికలు. సాతాను యొక్క పోలికలు. పోలికలు అంటే కంపారిజన్స్. బైబిల్లో సాతాను దేంతో పోల్చారు? ఇప్పుడు బైబిల్లో నీతిమంతుల్ని దేంతో పోల్చారని విన్నా? ఇప్పుడే కదా. దావీదు గడ్డు సింహం వంటి వారన్నా. నీతిమంతులు కూడా సింహం వలె ధైర్యముగా. నీతిమంతులు బైబిల్లో దేంతో పోల్చింది? సింహములాగా. అట్లాగా సాతాను బైబిల్లో ఏ పోలికల్లో పెట్టాడు? ఏ పోలికలు ఉన్నాయని చూడబోతాం. నంబర్ 3 సాతాను తంత్రాలు. సాతాను తంత్రాలు. పౌలు అన్నాడు కదా, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. సో మనం ఎరగాలా ఎరగకూడదా సాతాను తంత్రాలు? ఓకే, వాక్యం చదివితే కాదు. వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూజ్డ్ బై సాతాన్? సాతాను ఉపయోగించే తంత్రాలు ఏంటి? తంత్రాలు కాదు, తంత్రాలు. తంత్రాలు ఏంటి చెప్పండి? తంత్రాలు తంత్రాలు. ఎప్పుడన్నా బస్ స్టాండ్లో గాడి వాళ్ళు చేస్తారు కదా చూడండి. వాడి టార్గెట్ లాస్ట్ ఒక తాయెత్తు 50 రూపాయలు అమ్మాలి. బజార్ నిలబడేందుకు ఒకడు కూడా కొన్నాడు. ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసిన? ఒక సీన్ క్రియేట్ చేస్తాడు, ఒక తంత్రం. బట్ట పరిసి, పాంపుట్ట పెట్టి, ఇక్కడ గీసలు పెట్టి, ఇది చూడ్డానికి ఒక 5 మంది చదువుకుంటారు. ఎంతో విజ్ఞానం. ఇదొక తంత్రం. రెండవది డోలకు తీసుకొని పాత సినిమా పాట పాడుతాడు. ఆ పాట ఇంకా 10 మంది చుట్టుకుంటారు. అదొక తంత్రం. ఇప్పుడు 20 మంది ఇంకా సరిపోదు. 20 మంది కొనరు, 5 మంది దాకా కొని. మనకి ఎక్కువ ఆ ఆట అయిపోయేసరికి 500 నా షోపులు ఉండాలి టార్గెట్. మూడవ టెక్నిక్ ఏంటి? లేరా పిల్లలు లేరా, డబ్బా చూడండి గలగలగల అంటాడు. ఆ డబ్బులు అంటాడు. లోపల డబ్బులు దెబ్బలు పడతాయి. ఇంకా చూసి ఇంకా 20 మంది చుట్టుకుంటారు. అదొక టెక్నిక్. చెవుల నుంచి తీరానికి తీసే లోపల 5 రూపాయలు అండి అంటాడు. అదొక టెక్నిక్. మరి ఏం రేట్ వస్తుంది? తెల్ల కాగితాన్ని కలిసి 100 రూపాయలు కూడా తీస్తాడు. ఇదొక టెక్నిక్. మళ్ళీ ఒక 10 మంది చుట్టుకుంటారు. ఫుల్గా నిలబడడానికి సర్దుంటారు. లాస్ట్ ఇంకో టెక్నిక్ ఏం తెలిసిన? ఇప్పుడు పాముకు ముగీసకు ఫైటింగ్ పెడతారంటారు. పామును ఒకసారి చూపిస్తాడు, మళ్ళీ మూస్తాడు, ముగీస చూపిస్తాడు. యాడ చూడలేనా ఇళ్ళలో చూద్దామని బస్సు పోయేటోడు నిలబడి ఉంటాడు. ఎక్కడ చూడలే పాము ముగీస ఫైటింగ్ చేసుకోక ఇన్నలే ఒకసారి చూద్దామని కాలేజీ పోయేటోడు కూడా నిలబడి సక్కలు పెట్టుకొని, ఉద్యోగాలు పోయేటోడు నిలబడి ఒకసారి చూద్దాం లేదా లేట్ అయితే మనం 10 గంట ఆఖరికి మందిరానికి వచ్చేటోడు నిలబడి బయట ఏమంటే ఒక్కటి చూసిపోతానే ఒక పాట అయిపోతానండి ఒక్కటి అంటాడు. వాడు ఫైటింగ్ పెట్టేది లేదు, సచ్చేది లేదు. ఇది ఒక్కసారి చూపిస్తాడు పామును, మళ్ళా మూస్తాడు, మళ్ళా ముగిసిన ఒకసారి చూపిస్తాడు. ఇదంతా తంత్రం. లాస్ట్కి ఓ చిన్న పాప వేసి గబా 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 కొట్టుకొని ఇంటి కట్టుకొని రక్తం నీట కడుతుంది. కత్తి తప్పులు కింద పడిపోతాడు. అందరి ముందు పడిపోయి బెడ్షీట్ కట్టుతాడు. ఆట కట్టు మీద నడుస్తుంది. కట్టు దాటి బయటికి వెళ్ళినారు. గిలగిల్ల రక్తం కలిసేస్తారు. రాయలాగాడు బస్సు హార్న కొట్టి పోతుంటే కానీ కొంతమంది ఎక్కువ బస్సు వల్ల భయం పుట్టుకునే కట్టు
కట్టు దాటిపోయినావా, ఈ పాపకి ఏమన్నా జరిగిందా, నేను ఎంత బాగా తీర్చిపడేస్తా చూడండి. అయిపోయా, ఇంకా 100 మంది చుట్టుకుంటారు, ఒక్కడు వెళ్తూ అప్పటి వెళ్తారు. లాస్ట్ అవి చేసి ఎంతో చోట్ల లక్షలు ఖర్చు పెట్టింటారు. కానీ మీ దరిద్రం తాయెత్తు నా దగ్గర అందరు చేతులు చదివితే లేవు, 50 మాత్రమే ఉన్నాయి. మీరు అందరు అడిగినా నేను ఇయ్యలేదు. ఇది హిమాలయ పర్వతాల్లో మా గురువు గారు 14 ఏళ్ళు వంటికాలు తపస్సు చేసి తీసుకొచ్చాను. ఎవరైనా ఈ దరిద్రం ఓని 50 రూపాయలు అంటారా, నాకు ఈ తాయెత్తు కావాలని చేయజాపండి. ఎంతమంది చెప్తారో చూస్తాడు. ఎన్ని తాయెత్తులు తీయాలి కదా, గడ్డికి తీయకుండా మళ్ళా అంత లోపల అసిస్టెంట్ తీసుకెళ్ళి ఉంటాడు. 50 మంది దొరుకుతారు. ఈ తాయెత్తు ఊరుకోతూ 50 రూపాయలు తీసుకొని 50 రూపాయలు తీసి చేసాపండి అంటారు. మరుసటి జోబులో 50 రూపాయలు తీస్తారు. 2 చేతులు జరిపినాక మిగతా 100 అంటారు. ఎవరు ఉండకుంటారు. 50 రూపాయలు ఇచ్చేటోడు కొనుక్కుంటోడే ఉంటారు. అందరూ పోతారు. ఇంకా కూర్చోండి అంటారు. 50 రూపాయలు వసూలు చేస్తాడు ఒక్కొక్కరి దగ్గర. కనీసం 30 మంది దొరికిన 2 గంటలకి పర్వాలేదు. అప్పటి నుంచి స్టార్టింగ్ పట్టేసినప్పటి నుంచి 30 × 50 ఎంత 15 సార్లు మళ్ళీ ఎక్కుతాడు. కూర్చోండి. 1500 సంపాదించడం కోసం, గుట్టలో తీసుకోవడం కోసం వీడు చేసే టెక్నిక్స్ అన్ని ఏమంటాము, తంత్రాలు, గాడివాడి తంత్రాలు. మరి సాతానీ తంత్రాలు గుట్టలు వేసుకోవడానికి సేమ్ టెక్నిక్స్ పోలన్నాడు. మనము సాతాను తంత్రంలో నిలబడి వారము కాదు. ఒకటంటే 2 వారం విన్నాను మందిరానికి రావండి, కలర్ పట్టుకొని సాతాన్ తంత్రాలు చెప్పుకోండి. సాతాన్ తంత్రాలు అందుకోసమై కొన్ని నేర్చుకున్నాం. 4 సాతాను దాడులు. సాతాను దాడులు. సాతాను చేసే అటాక్స్. సాతాను విశ్వాసుల మీదకి ఎట్లా అటాక్ చేస్తాడు, సాతాను వ్యక్తిగతంగా ఏ విధమైన దాడులు చేస్తాడు, కుటుంబం మీద ఏ విధమైన దాడులు చేస్తాడు, సంఘం మీద ఏ విధమైన దాడులు చేస్తాడు. సాతాను యొక్క దాడులు నీకు అర్థమైందే కదా. ఏ దిక్కు నుండి దాడి చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు ఏ చాప్టర్లో బిట్ వస్తారో తెలియదు కదా. డిఎస్సి అని రెడీ ఉండాలి. పట్టకాకుండా పరీక్ష రాసి వచ్చి ఈ చాప్టర్లో ఇవ్వకూడదు, నేను చదువుకోలేదు అంటే స్టూడెంట్ కూడా నేను అనుకోలే ఈ చాప్టర్లో వస్తుంది అనుకోలేదు. అటు ఎవడు తప్ప ఆ లాస్ట్ చాప్టర్లో ఎవడన్నా ఇస్తాడా, ఇంత పెద్ద చాప్టర్లు వేయకుండా అంటే అది ఎట్లయితుంది. మన మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్ అటు రాకూడదు తప్ప ఇట్లా మీ మీడియం రెడీ కొట్టాడు. ఇటు ఎదురుగా రావాలంటే నువ్వేమున్నా యుద్ధం చేస్తారా, ఎవడన్నా ఎదురుకు వస్తాడా, సాతాను చెప్పేస్తాడా. ఇటు ఇంట్లో రాకూడదు, ఇటు రాకూడదు, ఇటు వచ్చినాడు, ఇటు వచ్చి నేను వాడిని వేసేటువంటి ఇటు వచ్చినాడంటే యుద్ధం అన్న తర్వాత శత్రువు ఏ దిక్కునైనా దాడి చేయొచ్చు. నువ్వు రెడీగా ఉండాలా, నేను రెడీగా ఉండాలా. డిఎస్సి రాసే స్టూడెంట్గా ఏ చాప్టర్లో నేను బిట్టు రావచ్చు. మేమందరం లర్నింగ్లోనే వస్తుంది అనుకోండి. చూసా దీంట్లో రావాలనుకోండి అంటే ఎవరు చెప్పినాడు. సిలబస్ అంటే సిలబసే కదా. స్టూడెంట్ లక్షణం అట్లా కాదు. దేవుని బిడ్డల యొక్క లక్షణం సాతాను దాడులను ఎదుర్కోవడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉండాలను. ఏం సిద్ధంగా ఉన్నారు? అందువల్ల ఈ 4 గురించి మనం నేర్చుకోవాలి. సెకండ్ యూనిట్ సాతాను యొక్క వ్యక్తిత్వం అర్థమైంది కదా. సాతాను పేర్లు, సాతాను పోలికలు, సాతాను తంత్రాలు. ఇప్పుడు లాస్ట్ చాప్టర్, 3వ చాప్టర్, 3వ యూనిట్ చూద్దాం. 3వ యూనిట్ ఈ రాస్తాను చిన్నగా. 3rd యూనిట్ సాతాను విషయంలో పరిశుద్ధుల పాత్ర.
రోల్ ఆఫ్ సెయిన్స్ టువర్డ్స్ సెట్. సాతాను విషయంలో పరిశుద్ధుల పాత్ర. ఇప్పుడు సాతాను అర్థమైంది, సాతాను వ్యక్తిత్వం అర్థమైంది. అర్థమైన తర్వాత సాతాను విషయంలో వాట్ ఈస్ యువర్ రోల్? ఈ పాత్ర ఏంటి? 3 పాత్రలు. నంబర్ 1, ఒకటి సాతాను విషయంలో బైబిల్ చెప్పిన మాట ఒకటి, ఎదిరించుట. సాతాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎదిరించుటకు ఆపోజిట్ పదం ఏంటి? ఎదిరించుటకు ఆపోజిట్ పదం లోబడుట. దేవునికి లోబడాలి, సాతానుని నేను దేవునికి లోబడతానా సాతాను కూడా లోబడతా అంటే 2 మూతుల పాము. పాముకు ఒక మూతే ఉంటుంది, కొన్ని పాముల కంటే 2 మూతులు ఉంటాయి. నేను నిజంగా చూడలేదు, నేను కొంతమంది చూసిన సార్ అక్కడ ఉంటాయి. యాదో మూతి తెలుసు, యాది వెనకనో తెలుసు, కానీ ఈ పాముకు 2 మూతులు ఉంటాయి. పెద్ద పెద్ద విశ్వాసులకి ఎన్ని మూతులో వాళ్ళకే తెలియదు. నేను దేవునికి లోబడతా, సాతానుకు లోబడతా అంటే అది ఎట్లయిందండి? బైబిల్లో రాయబడి ఉంది, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును. దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. నేను దేవుడిని ప్రేమిస్తాను, చెడుతనాన్ని ప్రేమిస్తానంటే ఎట్లా సాధ్యమవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాడు దేవుడిని బాగా ప్రేమిస్తాడన్నా, కానీ రోజు సిగరెట్ తాగుతాడన్నా అంటే ఎట్లయితుంది? ఇదన్నా తప్పైందా? అదన్నా తప్పైంది. దేవుని ప్రేమించువాడవైతే పాపాన్ని అసహించుకోవాలి. నేను పాపాన్ని కౌగలించుకుంటాను, దేవుణ్ణి కౌగలించుకుంటానంటే నువ్వు నకిలీ క్రైస్తవుని. నకిలీ, డూప్లికేట్. అందుకే గుర్తుపెట్టుకుందాం, ఎదిరించుట ఎట్లా. నంబర్ 2, రెండవది చోటు ఇవ్వకుండా. చోటు ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా. చోటు అంటే పిల్లలు చోటు పట్టుకుంటారు. మా పిల్లలు స్కూల్లో వచ్చిన పిల్లలు కూర్చోబెట్టి ఇట్లా కాలు సాపి ఇట్లా ఎవరికంటే అని చోటు పట్టుకో. బైబిల్ మనకి ఇచ్చే సలహా ఏంటో తెలిసిన, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎవరికైనా పట్టుకోండి, కానీ ఎవరికి పట్టుకోండి? అపవాదికి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే ఫస్ట్ పెట్టుకుందాం. సారీ, ఫస్ట్ ఇదే. సాతానికి ఏమి ఇవ్వకూడదు, నంబర్ మార్చుకోండి అంతే. బోర్డు అయితే పైకి వేసు, కానీ మీరు నోట్స్ వేయలేరు కదా. కాబట్టి ఫస్ట్ది ఇది ఉండాలి, ఆర్డర్ ఆఫ్ మెరిట్ అంటే మార్చుకున్నాం. ఫస్ట్ అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడం, రెండవది అపవాదిని ఎదిరించడం, మూడవది ఏముంది? అపవాదిని జయించుట. ఈ 3 పనులు చేయడం. జయించుట, అపవాదిని చివరికి ఏం చేయాలి? మనం జయించాలి. అప్పుడు మనం సక్సెస్ఫుల్ అయిన సేల్స్ అని అర్థం. భక్తులము అపవాది పట్ల విశ్వాసుల కర్తవ్యాలు, అపవాది పట్ల పరిశుద్ధుల పాత్ర. నంబర్ 1, అపవాదికి చోటు ఇవ్వకూడదు. నంబర్ 2, అపవాదిని ఎదిరించాలా. నంబర్ 3, అపవాదిని జయించాలి. అంతే. సో 3 యూనిట్లు ఇచ్చాను ఈ సబ్జెక్ట్. సాతాను శాస్త్రంలో 3 యూనిట్లు. మొదటి యూనిట్ పరిచయం, ఉపోద్ఘాతం. రెండవ యూనిట్ సాతాను వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకుంటాం. మూడవ యూనిట్ మన పాత్ర నేర్చుకున్న తర్వాత ఇది సిలబస్. ఓకే, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అంటే స్వల్ప విరామమే, టీ బ్రేక్ అంతే. మళ్ళీ ఈ 2 రోజులు ఇదే గుర్తుపెట్టుకుంటాం. దావీదు దండు పాదవేగం ఎటువంటిది? చెక్క పాదమే, దున్నపోత వంటి పాదాలు కాదు. కాబట్టి అది గుర్తు పెట్టుకొని కదలండి. ఓకే, ఇక్కడ ఆగుదాం. మంచిది, మనం బ్రేక్ తీసుకుందాం. దయగల